ఏమన్నారు? మీరు మర్యాదపూర్వకంగా చెప్పారు కదా నిన్న, రేపు వస్తాను ఇన్వెస్టిగేషన్ చేస్తాను, మీరు కూడా ఉంటారంటే ఉంటామని చెప్పాము, అందుకని వచ్చాము. మీరేంటి ఇప్పుడు ఇన్నిసార్లు ఫోన్ చేస్తే కట్ చేస్తారు ఏంటి సార్? అసలు మీరు అంటే మేము మనుషులు అనుకుంటున్నారా, పశువులు అనుకుంటున్నారా? ఇప్పుడు 5 సార్లు మీరు హోల్డ్లో పెట్టారు సార్. మీరు మాట్లాడింది ప్రతి నేను రికార్డ్ చేసి పెడుతున్నాను, హోల్డ్ కూడా అయింది, రికార్డ్ అయ్యి ఉంది. అంటే మా ఆఫీసర్లు ఫోన్ చేస్తే మాట్లాడాలి కదా. మాట్లాడండి, కాకపోతే మాకు కూడా మీరు ఇవ్వాలి కదా, జవాబు ఇవ్వాలి కదా. రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఇది? 20 రోజులు అవుతుంది, ఎవరు అవుతారు సార్? రోడ్డు మీద ఏదైనా ఒక చిన్న సిమెంట్ కూడా గోల కొడితే ఎవడు ఆగడు? చెప్పేది నేను ఆ ఊరు వాళ్ళని ఎంక్వైరీ చేస్తాను, అంతేగాని బయట వాళ్ళని నేను ఎంక్వైరీ చేయను. ఆ ఊరు వాళ్ళనే చేయండి సార్, ఆ ఊరు వాళ్ళనే చేయండి, మమ్మల్ని చేయమని మేము చెప్పట్లేదు కదా. మాకు ఏ విషయం చెప్తే మేము ఫర్దర్ గా మూవ్ అవుతాం. మీరంతా వెళ్ళిపోండి, ఫస్ట్ మీరంతా వెళ్ళిపోండి, నేను వచ్చి ఎంక్వైరీ చేస్తాను. అంటే మీరు రమ్మన్నప్పుడు రావాలి, మీరు వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోవాలా సార్? నేను ఎప్పుడు చెప్పాను రమ్మని? ఎప్పుడు చెప్పాను? మీరు నిన్న చెప్పారండి రమ్మని, నేను చెప్పలేదు. మీరు అక్కడ ఉంటారా అంటే మేము ఉంటామని చెప్పాం. మాదంతా రకరకాల ప్రాంతాలు సార్, మీరు వస్తామంటే మేము కూడా వస్తామని చెప్పాం. మీరు సరేలే మేము రేపు సాయంత్రం 5 గంటలకు వస్తామని చెప్పారు, మీరు వచ్చేసాం, అందుకని వచ్చాం. నేను వచ్చి ఆ ఊరిని ఎంక్వైరీ చేస్తాను. అంటే ఏంటి సార్ ఇది? మీరు అంటే ఏంటి సార్ ఇట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు సార్. మీరు ఏం బిహేవియర్ ఏంటిది? ఏంటి సార్? అంటే మీకు క్రైస్తవులు అంటే లెక్కలేదా? మా మందిరాలు కూల్చారంటే మీరు పట్టించుకోరా? 20 రోజులు అవుతుంది సార్, ఎందుకు మీరు వస్తానని ఎందుకు రావట్లేదు? నేను మా వాళ్ళని జరిగినప్పుడు వెంటనే ఇమీడియట్ గా పంపించాను, ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే అది మీకు సంబంధం లేదు అని చెప్పారు, ఓకేనా? అందుకని నేను సంబంధం లేదంటే మీరు వచ్చి ఊర్లో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి సార్. ఊళ్ళో వాళ్ళని ఎంక్వైరీ చేశాను, నేను బయట వాళ్ళని చేయలేదు, ఊళ్ళో వాళ్ళని ఎంక్వైరీ చేశాను. మరి ఊరో వాళ్ళు చేస్తే మరి మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇప్పటి వరకు? ఊళ్ళో వాళ్ళని చేస్తే ఎఫ్ఐఆర్. అవును సార్, ఇది ఎవరు కూల్చారో తెలియాలి కదా, తెలియాల్సింది ఎవరు? మీరే కదా మాకు చెప్పాల్సింది, పోలీసులే కదా. మరి మేం కాదు కదా, మేము ఎన్నో ఎంక్వైరీలు చేసుకుంటే ఏం ఉపయోగం? నాకు చెప్పండి సార్, మీ కాల్ కోసం వెయిటింగ్ మేము ఇక్కడ. హలో సార్, కంప్లైంట్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది సార్, మా దగ్గర రసీదు కూడా ఉంది. కంప్లైంట్ ఇచ్చాము, రసీదు కూడా తీసుకున్నాం సార్. కంప్లైంట్ ఇవ్వలేదా? సరే, ఇప్పుడు వచ్చి ఒకసారి రండి, స్టేషన్ దగ్గర రండి, కేసు పెడతాను. అంటే ఏంటి సార్ ఇది? మీరు ఇక్కడికి రమ్మన్నారు, మేము అందరం వచ్చాం, ఇప్పుడు ఇంతమంది మళ్ళీ అక్కడికి రావాలంటే కష్టం కదా సార్. ఒకరు రండి, కంప్లైంట్ ఆయన ఎవరు ఉన్నారు కదా, పెద్ద ఆయన పేరు. ఇది ఒకరికి సంబంధించింది కదా సార్, ఇది మా దేవుడికి సంబంధించింది, మా కమ్యూనిటీకి సంబంధించింది ఇది. ఇప్పుడు మీకు ఏం కావాలండి? కేసు కట్టాలి అంటే అలా కడతాను కదా, నేను వచ్చి ఎంక్వైరీ చేస్తానని చెప్పాను, కేసు కట్టానని చెప్పాను. మీరు ప్రతిదానికి అట్లా ఇట్లా అంటే ఎట్లా? సరే సార్, అది ఎవరు కోలుకుంటారో మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వండి సార్, మేము ఫర్దర్ గా మేము చూసుకుంటాం. వస్తున్నాంలే సార్. రండి. ఓకే.